రోల్ కెమెరా సౌండ్. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈ రోజు మనం సూర్య పూజా హెగ్డే కలిసి నటించిన రెట్రో మూవీ గురించి డిస్కస్ పోతున్నాం. అండ్ మన ప్రసన్ యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన ముందు రెడీగా ఉన్నారు. హియర్ మైసెల్ భగవాన్ అండ్ వి హావ్ మిస్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, రెట్రో మూవీ ఎలా ఉందండి? మీకు వెళ్ళేటప్పుడు ఫీలింగ్ ఏంటి అండ్ మూవీ నుంచి వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటి? అసలు మూవీ అంతా ఒక రివ్యూ ఇచ్చేసేయండి. యా భగవాన్, రెట్రో మూవీ థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది రొటీన్ స్టోరీ అయి ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా అవన్నీ వదిలేయమంటది. దాని తర్వాత జరిగే పరిణామాలు ఇది ఓమ్ స్టోరీ అలాంటి ప్యాటర్న్ లోనే ఉంటుంది అనుకున్నాను. మ్మ్. ఇంకోటి కార్తీక్ సుబ్బరాజ్ మూవీస్ తమిళ్ ఇంక్లైన్డ్ ఉంటాయి. అండ్ మ్మ్. ఎక్కడో మనకి ఒకటి తక్కువ అన్నట్టుగా ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంటాయి తెలుగు వాళ్ళకి. మ్మ్. మ్మ్. బట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దిస్ ఈజ్ కంప్లీట్ సూర్యాస్ ఎంటర్టైనర్. మ్మ్. ఆ కార్తిక్ సుబ్బరాజ్ కూడా కంప్లీట్ గా తీశాడు. ఆహా. అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ నీకు ఆల్ రౌండ్ ఎంటర్టైనర్. యా. లవ్, యాక్షన్, మాస్, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి. A to Z ఉన్నాయి కంటెంట్. మ్మ్. దీనికి వంక పెట్టే పని లేదు. మ్మ్. ఇక కథ విషయానికి వస్తే మ్మ్. మనకు తెలిసింది, అతను ఒక గ్యాంగ్స్టర్. మ్మ్. ఆ గ్యాంగ్స్టర్ ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు మ్మ్. ఆ ఆ అమ్మాయి యాజ్ యూజువల్ గా అవన్నీ వదిలేసేయమంటది. వదిలేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎలాగ అటాక్ ఇస్తారు, వాళ్ళ నుంచి వచ్చే థ్రెట్ ఏంటి, మ్మ్. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి. అప్పుడు హీరోని వదిలేస్తుంది. ఆ మ్మ్. వదిలేసినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తది, ఇతను ఎక్కడికి మ్మ్. వెళ్తాడు, దాని తర్వాత మ్మ్. ఎక్కడ కలుసుకుంటారు, కలుసుకున్న మ్మ్. తర్వాత ఏం జరుగుద్ది మ్మ్. అంటే మచ్ రివీల్ చేయకూడదు కాబట్టి మ్మ్. ఇదంతా ఆసక్తికరంగా తీశాడు. ఓకే. నేను ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 minutes కి ఏంటి డల్ అవుతుంది అనుకునే టైంలో లేపేశాడు. మ్మ్. అలా 4-5 times మనం థ్రిల్ అవుతాం. ఓకే. కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తూ వచ్చాడు. మ్మ్. సో యూ విల్ బి ఎంగేజ్డ్, ఎంటర్టైన్డ్, అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా ఉంచాడు. మ్మ్. మనకి రొటీన్ గా అనిపించే లోపులోనే మ్మ్. సంథింగ్ న్యూ ఆ ఫిల్మ్ లో అఫ్ కోర్స్ ఉంది. అండ్ నటీనటుల గురించి చెప్పుకోవాలి ముందు. మ్మ్. సూర్య, ఇట్స్ ఎ సూర్యస్ కంబ్యాక్ ఫిల్మ్. మ్మ్. మనం పాత సూర్యాని అచ్చు గుద్దినట్టు దించేశాడు. మ్మ్. నవరసాలు పండించి ఎరగదీశాడు. మ్మ్. యాక్షన్, లవ్, ఆ సటిల్ కామెడీ, ఆ మ్మ్. ప్రెజెన్స్, సూర్య నుంచి ఏం కావాలో అన్ని ఆల్రౌండ్ ప్యాకేజ్ మనకిచ్చాడు. మ్మ్. ఇక పూజా హెగ్డే తన పాత్ర అద్భుతంగా చేసింది. మ్మ్. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా మనకి బ్యాక్ తీసుకెళ్లి తీసుకెళ్లి ఆ ప్రపంచంలో వదిలారు. ఇక మిగతా నటీనటులు ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, అండ్ జైరామ్, ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి చెప్పే పని లేదు. దే ఆల్వేస్ గివ్ బెస్ట్. యా. అలా కాకుండా కొత్త విలన్ ఒక అతను ఉన్నాడు, విధు మ్మ్. అని, మ్మ్. ఇరగదీశాడు. ఆహా. ఇలాగా ప్రతి ప్రతి అంశము, కథ, కథనం, ఆ దర్శకత్వం, అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్మ్. ఎర్రగా తీసి వదిలిపెట్టాడు. సూర్య యాక్షన్ కి ఈ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడైతే ఆ అసలు అగ్నికి ఆజ్యం పోసినట్టుంది. మ్మ్. స్క్రీన్ అలా కలకలలాడిపోయింది. ఇంకో బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైట్ ని ఒక ఆర్ట్ లాగా చూపించాడు. అచ్చా. అంటే ఒక చాలా ఎక్సలెంట్ గా తీశారు ఫైట్స్ డిజైన్. మ్మ్. మ్మ్. అండ్ ఇన్నుండి ఇలా ఒక ప్యారలల్ గా కథ వెళ్తున్నప్పుడు ఇంకొక ఇంకో కథను జోడించాడు. కథని మీరు థియేటర్లోకి వెళ్తే యూ విల్ బి కంప్లీట్లీ ఎంటర్టైన్డ్ అండ్ యూ విల్ మ్మ్. ఎంజాయ్ ద ఫిల్మ్. యా. ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. మ్మ్. రేటింగ్ 3/5, అండ్ ఇట్ మైట్ కలెక్ట్ 200 crores. వావ్. Go and enjoy the Surya's mass action entertainer. యా. గ్రేట్ అండి. 200 crores ఇస్ అ బిగ్ నెంబర్ డెఫినెట్లీ. అండ్ సూర్యని మీరు చెప్తున్నప్పుడు సూర్య ఇలాంటి మూవీ వస్తున్నాడు, ఆయన లవర్ బాయ్, మాస్ బాయ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయనలో ఒక కలగలుపుకొని చాలా ఉన్నాయి. కానీ ఎప్పటికీ కూడా మీరు అన్నట్టు సూర్య ఒక ఏజ్ లో స్టక్ అయిపోయినట్టు ఉంటాడండి. రెట్రో మూవీ చూస్తున్నప్పుడు లేకపోతే సన్ ఆఫ్ సూర్యనో ఇంతకు ముందు ఎప్పుడో వచ్చిన సినిమాలో సూర్యలోనో అలాగే ఉంటాడు. అవన్నీ కలగలుపుకొని సినిమా అంటే
అండ్ స్టోరీ కూడా ఎంత బాగుంది అనిపిస్తుంది. మూవీ సూపర్ డూపర్ హిట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ రివ్యూ అండి. సౌండ్స్ లైక్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్ వ్యూవర్స్, మీరందరూ వెళ్ళి థియేటర్లో రెట్రో మూవీని ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ మజా చేసుకొని వెళ్ళిపోయి. అండ్ మీకు మూవీలో ఏం నచ్చింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. Follow us to follow you guys. Thank you very much. నమస్తే.